Hi viewers, this is all well wishes ఛానల్. నేను కూడా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాను. నేను కూడా రాశాను. సో గ్రూప్ 2 కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఒక అనాలిసిస్ చేసి చెప్తున్నాను. అయితే ఒకప్పుడు 2004 కానీ 2008 2016 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఆఫ్ క్వశ్చన్స్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉండేది కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువ మార్క్స్ 450 450 430 అట్లా 420 అలా ఉండేది. కానీ ఈసారి పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది సివిల్ స్టాండర్డ్లో ఉన్నది. మనం ఒక క్వశ్చన్ పేపర్ కనుక తీసుకున్నట్లయితే పేపర్ 1 కానీ పేపర్ 2 ఏది తీసుకున్నా కూడా 150 క్వశ్చన్లకు ఒక్కొక్క దాంట్లో ఆప్షన్స్ ఒక క్వశ్చన్ కింద 4 ఇచ్చి 3 సరైనవా, 2 సరైనవా, 1 సరైనదని అడిగిండు. అంటే ఒక్కొక్క దాంట్లో ఇండైరెక్ట్గా మనకు 4 సమాధానాలు తెలిసి ఉండాలి. ఆ క్వశ్చన్కి 4 సమాధానం అంటే 150 క్వశ్చన్లు ఇంటూ 4 అంటే 600 క్వశ్చన్ అంటే అప్రాక్సిమేట్గా 400 నుండి 600 క్వశ్చన్లుకు ఆన్సర్లు మనల్ని ప్రతి క్వశ్చన్ పేపర్కి అడిగిండమ్మా. సో దీన్ని బట్టి మనం పేపర్ కట్ ఆఫ్ అంచనా వేయడం అనేది చాలా అతి క్లిష్టమైనది. సో ఒక్కొక్కరు 390 370 380 కట్ ఆఫ్ అని చెప్తున్నారు. దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ అయినా కూడా సో ఇది నేను క్వశ్చన్ పేపర్లు బాగా రివైజ్ చేసి సో పేపర్లో ఉన్న స్టాండర్డ్ని బట్టి నేను కొంత నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇంతవరకు ఉండొచ్చు, మేబీ ఒక 10 మార్క్స్ అటు ఇటు కానీ ఉంటుందని నా యొక్క అభిప్రాయం. దీని మీద ఎలాంటి కామెంట్స్ వచ్చినా అది మీరు తర్వాత రిజల్ట్ వచ్చినాక తర్వాత చెక్ చేసుకోగలరు. అయితే మనం పేపర్ 1కు చూసినట్లయితే అందరూ 85 90 80 అంటున్నారులే కానీ సో ఒక ఎగ్జామ్కి గ్రూప్ 1 ఎగ్జామ్కు క్లియర్ కావాలంటే ఈ 70 మార్కులు అనేది 80 90 అని చేస్తారనుకో కొంతమంది క్లెవర్ స్టూడెంట్స్. సో వాళ్ళకు కూడా అతి క్లిష్టం అది. 90 అనేది కూడా అతి క్లిష్టమే. 75 నుండి 80 85 పైన చేసిండంటే గ్రేటే అతను. మేబీ అందరికీ రావు కదా. సో కాబట్టి లీస్ట్‌కి ఇక్కడ వరకు ఉంటుంది అనుకుంటాను. 70 మార్కులు అనేది పేపర్ 1 70 మార్కులు చేస్తే అది సేఫ్ స్కోరు. సో పేపర్ 3 కనుక 75 మార్క్స్ కనుక చేస్తే సేఫ్ స్కోర్ అండి. సో 80 81 90 అనేది చాలా కాంప్లికేటెడ్ ఈ పేపర్కి. సరే, ఈ 75 అనేది సేఫ్ స్కోర్. 75 ఒకవేళ ఈ పేపర్ 1లో 80 చేసి పేపర్ 2లో కనుక పేపర్ 3లో కనుక 65 వచ్చినా దట్ ఈజ్ అ సేఫ్ స్కోర్. అంటే ఈ పేపర్ 1 పేపర్ 3 కలిపి మనకు 145 మార్కులు కనుక వస్తే అంటే ఇందులో ఎక్కువ వచ్చి ఇందులో తక్కువ, ఇందులో ఎక్కువ వచ్చి ఇందులో తక్కువ వచ్చి ఈ రెండింటికి మనకు 145 కనుక యావరేజ్గా వస్తే సో ఈ 2 పేపర్లకు సేఫ్ స్కోర్ జాబ్ రావడానికి. అదే పేపర్ 2 పేపర్ 4 కనుక చూసినట్లయితే పేపర్ 2లో మనకు సరే 100 110 అనొచ్చు, 90 అనొచ్చు, 98 అనొచ్చు. కాకపోతే ఈ 95 స్కోర్ అనేది ఎవరైతే 95 పైన ఉన్నాయనుకోండి, 95 కానీ 96 97 ఆ పైన ఉందనుకో వాళ్ళకి ఇది సేఫ్ స్కోర్ అండి పేపర్ 2. అదేవిధంగా పేపర్ 4 కనుక చూసినట్లయితే ఇది కూడా అనొచ్చు 110 120 130 అనొచ్చు. కానీ ఆ పేపర్లో 150 ప్రశ్నలకు మీకు తెలిసి ఉంటున్నాను నేను అనవలసిన అవసరం లేదు. అయితే ఇట్లా మార్క్స్ ఇలా రావడానికి ఇంత స్టాండర్డ్ ఉండి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అందరూ టెస్ట్ సిరీస్లు ఎగ్జామ్స్ రాయడం వల్ల ఏమైందంటే క్వశ్చన్లు ఇలా ఉంటాయి అలా ఉంటాయని అసలు కాన్సెప్ట్ని మర్చిపోయి కొన్ని ఆ ఏరియాల వరకే ఫోకస్ చేయటం, దానివల్ల ఇంత వరకు వచ్చిందని చెప్పవచ్చు. యాక్చువల్గా బుక్స్ కనుక ఫాలో అయి ఉంటే బుక్స్ కనుక మినిమం ఒక 5 to 6 టైమ్స్ చేసి ఉంటే మేబీ స్కోర్ దాటేది 100. ఇంత స్కోర్ ఉండకపోయి ఉండొచ్చు. సో 95 అనేది పేపర్ 2 పేపర్ 4 అనేది 95. అంటే ఈ 2 పేపర్లు కలిపి పేపర్ 3 పేపర్ 2 పేపర్ 4 కలిపి మనకు 190 స్కోర్ కనుక ఉంటే సేఫ్ స్కోర్ 190 అండి. 9 + 5 + 5 10 అంతే, ఒక 190. ఒకవేళ దీంట్లో ఎక్కువ వచ్చి దీంట్లో తక్కువ, దీంట్లో ఎక్కువ వచ్చి దీంట్లో తక్కువ వచ్చిన ఈ రెండింటిలో కలిపి 190 ఉంటే సరిపోతుంది. 200 ఉన్నా 220 ఉన్నా వాళ్ళు సేఫ్ స్కోర్ అండి. వాళ్ళ జాబ్ వాళ్ళు వస్తుందని వాళ్ళకు హోప్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ 2 పేపర్లో 200 దాటి ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు 140 కూడా రాకపోవచ్చు అండి.
140 కూడా. అందుకనే నేను ఇలా చెప్తున్నా. ఒకసారి చూసుకోండి. ఎవ్వరైనా ఎంత మీరు ఒకసారి నేను చెప్పే స్కోర్‌ని గనుక ఈ 95 ఇంతవరకు కీ ఇవ్వలేదు కదా! కీ ఇస్తే మాత్రం మీకు ఈ స్కోర్‌లో గనుక ఉన్నట్లయితే మీకు ఛాన్సెస్ ఉంటాయమ్మా. 335 ప్లస్ కనుక స్కోర్ కనుక చేసినట్లయితే సో మీరు ఎగ్జామ్ అనేది క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ బీసీ, ఎస్సీ, ఎస్టీలో మాత్రం బీసీలకైతే 330 నుండి ఒకవేళ ఈ స్కోర్ కనుక దగ్గర కనుక కట్ ఆఫ్ అయితే ఛాన్స్ ఉంటుంది. 330-335 ప్లస్, ఎస్సీ, ఎస్టీ 310-335. సో ఈడబ్ల్యూఎస్సీ 315 ప్లస్ కట్ ఆఫ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందమ్మా. సో ఈ స్కోర్ అనేది ఇలా ఉంటుందని నా అభిప్రాయం మాత్రమే. ఇలా ఈ పేపర్ స్టాండర్డ్ ఉంది కాబట్టి, సివిల్ స్టాండర్డ్లో ఉంది కాబట్టి పేపర్లకు ఈ స్కోర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయగలరు, మరింతమందికి షేర్ చేయగలరు. సో నేను ఈరోజు మాత్రం ఈ ఛానల్ క్రియేట్ చేశాను. సో దీని ద్వారా నేను కాంపిటిటివ్ గ్రూప్ 2, గ్రూప్ 1 అందుకనే ఆల్ వెల్ విషర్స్ ఛానల్ అని నేమ్ పెట్టాను. సో అన్ని విధాలుగా ఇన్ఫర్మేషన్ వ్యూవర్స్కి అందించగలనని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ మై వ్యూవర్స్.